నమస్కారం ఫ్రెండ్స్. నేనప్పుడు నాకున్న దూరదృష్టి కానివ్వండి, అనలైజింగ్ ఎబిలిటీ కానివ్వండి, లేదా నా ఆలోచన విధానం కానివ్వండి, ఎప్పుడు నేను గొప్పలు చెప్పుకోను. కానీ నా ఆవేదన ఏమంటే, నా కళలు ఏమున్నాయో, నా ఆలోచనలు ఏమున్నాయో అవి ప్రజల వరకు చేరకపోతే వాళ్ళు తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మంతా కొన్ని ఏండ్ల దాకా పనికి రాకుండా ఓ 15-20 ఏండ్ల సర్కిల్లో పడిపోయి వ్యర్థం చేసుకునే టైము ఇది కాదు. కనుక నా ప్రిడిక్షన్స్, నా తపన అదంతా ఒక జీవితం సార్థకం కావాలి అనే ఒక ఆశ. అంటే అందరూ నా జీవితం వ్యర్థం కాలేదు, ఫలానా మనిషి ఉండేవాడు, ఆయన చెప్పిన మాటల వల్ల మేము లాభపడ్డాము అని అనుకుంటే చాలు. నాలో ఏ ప్రత్యేకమైన కసి లేదు. జరుగుతున్న తంతును అయినంత మీకు అర్థమయ్యేలా, మీరు అర్థం చేసుకునేలా చెప్పే ప్రయత్నం నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను. పలు విధాలుగా బుజ్జగిస్తూ, బెదిరిస్తూ, జిగుత్స కలిగేలా చేసి, అంటే వేలాది లక్షలాది మంది యొక్క అంతరంగాన్ని నేను పరిశీలించలేను. కాబట్టి నాకు తెలిసిన విధంగా మీరందరూ సేఫ్గా ఉండే విధంగా నేను ఎన్నో ప్రయోగాత్మక వీడియోలు చేస్తూ ఉంటాను. నేను సావధానంగా మాట్లాడతాను, ఎందుకంటే తొందరపడి మాట్లాడే విషయాలు ఇవి కావు. కాబట్టి అందరికీ షార్ట్స్ అబ్బవు. కాబట్టి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా, నేను కొన్ని పదుల వీడియోల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీరు 9 ఇయర్లో చూడొచ్చు అని చెప్పిన. అంటే తెలంగాణ ఆవిర్భావం ఫస్ట్ సెకండ్ ఇయర్ ఏ ప్రైజెస్ ఉండేనో అదే ప్రైజెస్ మీరు చూడొచ్చు అని చాలా స్ట్రెస్ చేసి చెప్పాను. చాలామందికి అది హాస్యాస్పదంగా అనిపించింది. తప్పు లేదు, ఎందుకంటే 1 కోటి మందిలో 95 లక్షల మంది ఆప్టిమిస్ట్ ఉంటే, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఉంటే మనం చెప్పిందల్లా హాస్యాస్పదమే అనిపిస్తుంది. పర్వాలేదు, కానీ మీరు అది హాస్యాస్పదంగా తీసుకొని సీరియస్గా ఇన్వెస్ట్ చేస్తే హైదరాబాద్లో మీ పరిస్థితి చాలా దరిద్రంగా ఉంటుంది. ఇది కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నేను 9 ఇయర్లో అంటే మీరు చాలా అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకుంటున్నామో. మీరు ఎకనామిక్స్ని
సీరియస్గా స్టడీ చేయండి. పెరుగుతుంటే ఏ విషయమైనా పెరుగుతుంటే దాన్ని పట్టుకోలేనంత ఫాస్ట్గా పెరుగుతుంది. దాంట్లో చాలామంది పార్టిసిపేట్ చేయలేకపోతారు. కానీ పడేటప్పుడు చాలామంది ఎస్కేప్ కాలేకపోతారు. ప్రతి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తమ డ్రాయింగ్ రూమ్లో ఇది రాసుకోండి. పెరిగేటప్పుడు పార్టిసిపేషన్ చాలామంది మిస్ అవుతారు. పడేటప్పుడు చాలామంది ఎస్కేప్ కాని పరిస్థితులు ఉంటాయి. రెండు విషయాల్లో కూడా మైనారిటీనే ఎక్కువ ఉంటుంది. అయితే ఈ అంటే ఈ సిచ్యువేషన్ని మనం క్యాచ్ చేయలేమా? చాలామంది ప్రశ్న ఇది. రియల్ ఎస్టేట్లో ఈ పెరగటము, క్రాష్ కావటం, ఇది చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తుండ్రు కదా, మరి దీన్ని క్యాచ్ చేయలేమా? అంటే దీన్ని అందుకొని లాభపడలేమా? నేను ఒకటి చెప్తున్నా, తెలుసుకోండి. రీసెంట్లీ మన సోషల్ మీడియాలో అక్కడిక్కడ నేను ఒక వీడియో చూశాను. ఈసీఐఎల్, రాంపల్లి, కీసర, ఇక్కడ రియల్ ఎస్టేట్ చాలా దరిద్రంగా ఉంది. ఈ ఈసీఐఎల్ ఏరియా ఎక్కడనో ఇగ్గినట్టుంది, ఎవడు పట్టించుకోడు అని ఒక ఇంటర్వ్యూ వచ్చింది. నేను యూట్యూబ్లో చూసిన. అక్కడ ఎంత ఉంది రేటు అంటే 60,000 నుంచి 1,00,000 ఉందట. అంటే నాకు ఆశ్చర్యం కలిగింది. 60,000 నుంచి 1,00,000 గజం ఉంటే అక్కడ వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అని అబ్జర్వ్ చేస్తే వెస్ట్ హైదరాబాద్ పెరిగినట్టు ఈసీఐఎల్ ఏరియా పెరగలేదట. హాస్యాస్పదం అనిపిస్తుంది. అసలు ఈసీఐఎల్ ఏరియా ప్రాక్టికలీ ఈసీఐఎల్ ఉన్నందుకు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ అవి. ఆ సెన్సిటివ్ ఏరియాస్లో కమర్షియల్ డెవలప్మెంట్కి ఆస్కారం లేదు. నేను ఇంకో ఏరియా చెప్తా, ఆర్సీఐ, అది కూడా తుక్కుగూడ దగ్గర ఉంది, కరెక్టా? పహాడీ షరీఫ్, అక్కడ డెవలప్ కాదు. ఎందుకంటే అది ఆర్సీఐ ఈజ్ ఏ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్, సెన్సిటివ్ ఏరియా. వేలాది ఎకరాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్కుంటే అది ఒక డిసడ్వాంటేజ్గా మారింది. ఎందుకంటే ఆ వేలాది ఎకరాల బయట డెవలప్ కావాలి. మనమంతా అనుకున్నట్టు శంషాబాద్ ఏరియా ఎయిర్పోర్ట్ కాగానే ప్రాక్టికలీ వెస్ట్ హైదరాబాద్లో ఉండాలి. కానీ ఇప్పటికీ శంషాబాద్ లాగానే ఉంది. మనం నెగటివ్గా మాట్లాడితే చాలా మందికి నొప్పి అవుతుంది. కానీ అసలు జరిగింది ఏమిటి, మనం ఊహించుకున్నది ఏమిటి, అక్కడ జరుగుతున్నది ఏమిటి? ఈసీఐఎల్లో 60,000 నుంచి 1,00,000 రూపాయలకు ఏడుపు. ఈసీఐఎల్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంది అంటే ఈ ఏసీఐలు ఇటువంటి పెద్ద సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఆ ఏరియా సూటబుల్. 60,000 గజం ఉంది, అది మీరు కాళ్ళు మొక్కండి. 1,00,000 ఉంది, సంతోషపడండి. హాస్యాస్పదం ఏమంటే ఈసీఐఎల్కి మెట్రో వస్తే డెవలప్ అవుతాడట. చాలా మందికి అవగాహన లోపం చాలా విపరీతంగా ఉంది. ఏది లేదో అది వస్తే డెవలప్ అవుతుంది. శంషాబాద్లో ఎయిర్పోర్ట్ వస్తే డెవలప్ అవుతుంది అన్నారు. ఏమైంది? మీరు గమనిస్తే వెస్ట్ హైదరాబాద్ ఒక టార్గెటెడ్, అంటే అందరూ కలిసి ఒక కోటరీగా మారి చుక్క నీళ్లు, రాళ్ళు, రప్పలున్న ఏరియాను చీప్గా కొనుగోలు చేసి టార్గెట్ చేసి డెవలప్ చేసిన ఏరియా.
అది అతి ప్రమాదకరమైన ఇన్వెస్ట్మెంట్. అది అంటే డెడ్ చీప్ తీసుకొని దాన్ని పీక్స్కి తీసుకుపోయి ఒక పెద్ద గ్యాంగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అందరూ కలిసి ఇదే డెవలప్మెంట్. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా, నల్గొండ హైవేపై ఎందుకు జరగలేదు? నల్గొండ హైవే దగ్గర పుష్కలమైన నీళ్లున్నాయి, ప్లేన్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ ఎందుకు చేయలేదు? కొండలు గుట్టలు నీటి చుక్కలేని ఆ వెస్ట్ హైదరాబాద్లో ఎందుకు అంత టార్గెట్ అయింది? ఎవరు ప్రిడిక్ట్ చేయలేని ఏరియాను వీళ్ళు ఒక సైబర్ టవర్స్ కట్టి దాన్ని ఎక్స్టెండ్ చేసి ఇవాళ ఇండియాస్ కాస్ట్లీయెస్ట్ ఏరియాగా మార్చేసింది. ఇదంతా ఆర్టిఫిషియల్ టార్గెటెడ్ డెవలప్మెంట్. దీన్ని ఎవడు పసిగట్టలేడు. దీంట్లో అందరు కుమ్మక్కయ్యారు. ఏ విమర్శ లేకుండా గత 15-20 ఏళ్ళుగా వెస్ట్ హైదరాబాద్ డెవలప్ అవుతుంది. అదే దాని ప్రమాదం. దీని పర్యవసానాలు వెస్ట్ హైదరాబాద్ కొన్ని ఏండ్లలోనే అంటే అది రుచి చూస్తుంది. ఇవాళ ఎవరు కోట్లకు కోట్లేసి అక్కడ కొంటున్నారో వాళ్ళకు లక్షలు కూడా దక్కవు. ఇది హాస్యాస్పదమైన జోక్ కాదు, నేను చెప్పేది సీరియస్గా చెప్తున్నా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, నేను ఇంకోటి చెప్పాను, హైదరాబాద్ విల్ బి ద అంటే బిగ్గెస్ట్ గోస్ట్ సిటీ నెక్స్ట్ చైనా అని నేను చాలా వీడియోలో చెప్పాను. నేను హైదరాబాద్లో 9 ఇయర్ లోస్కి పోతాయి రియల్ ఎస్టేట్ రేట్స్ అని చెప్పిన. అందరు అట్టెట్లా పోతాయి, పడతాయి, పెరుగుతూనే ఉన్నాయి కానీ పడతలేవు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. నేను మొన్న ఐసీఎల్ ఇంటర్వ్యూ చూస్తే నవ్వొచ్చింది. సార్ ఇవన్నీ కొనడానికి రేట్లు, అమ్మడానికి పోతే ఎవడు తీసుకుంటలేడట. మరి కొనని రేట్లకు మీరు కట్టుబడి ఎట్లుంటారు? మరి అమ్ముడు పోన రేట్లకు మీరు కట్టుబడి ఎట్లుంటారు? మీరు అమ్మడానికి పోతే ఆ రేటు ఎందుకు వస్తలేదు ఒకసారి పరిశీలించారు. అంటే మీరు ఏ ఫ్యాంటసీలో ఉంటున్నారు? అంటే ఏదో పెద్ద లోకల్లో తేలుతున్నారు, అందరు కలిసి చేతిలో చేసుకొని తేలుతున్నారు. అది పరిస్థితి. చైనా రియల్ ఎస్టేట్ 20 ఇయర్స్ లోకి పడిపోయింది. 20 ఏళ్లలో అంటే హైదరాబాద్కి డబల్. 20 ఇయర్స్ బ్యాక్ చైనాలో ఏ ప్రైజెస్ ఉన్నాయో ఆ ప్రైజెస్ ఇప్పుడు చైనాలో ఉన్నాయి. చైనా డెవలప్మెంట్ ఎక్కడ? చైనా జీడిపి ఎక్కడ? చైనా ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టర్ ఎక్కడ? చైనా పాపులేషన్ మనకన్నా స్లో అయిపోయింది, గమనించాలి. ఎక్స్పోర్ట్ లెడ్ గ్రోత్ పడిపోయినందుకు చైనాలో 20 ఇయర్ లో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ప్రైసెస్ వచ్చేసినాయి. మనం ఎంత హౌలిగా ఉన్నామంటే ప్రతి ఒక్క ఇండికేటర్ మన హైదరాబాదులో నెగటివ్ చూపిస్తుంటే మనం ఎంత ఈడియట్స్ ఉన్నామంటే నాకు ఒకసారి బాధ అవుతుంది. ఈ సూపర్ ఫాస్ట్ ట్రైను ఒక 4 ట్రైన్లు పోతే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయనే వెధవలు ఇంకా బతికే ఉన్నారు. వాళ్ళు ఒక 1000-10,000 మందికి ఈ స్టోరీ చెప్పి ఆ బుల్లెట్ ట్రైన్ హబ్బు దగ్గర కొనిచ్చేసి, ఇప్పుడు మీరు చూడండి, మనం మహబూబ్నగర్ పోతుంటే డబీర్పురా, యాకత్పురా అని ఇట్లా వస్తుంటాయి. అంటే నేను చిన్నప్పటి నుంచి డబీర్పురా, యాకత్పురా చూస్తున్నా. మరి ట్రైన్ స్టేషన్ ఉందకు డబీర్పురా, యాకత్పురా, మరి వెస్ట్ హైదరాబాద్లో ఎందుకు కాలేదు? ఇంకా అక్కడ షాంటీలు, స్లమ్స్, పేదరికం ఎందుకుంది? ఈ డబీర్పురా, యాకత్పురా ఎందుకు డెవలప్ కాలేదు? అంటే ఎవడో చెప్పింటాడు, అరే డబీర్పురా, యాకత్పురా తీసుకో, మస్తు ట్రైన్స్ ఉన్నాయి, మస్తు పోయి రావడానికి ఈజీ అవుతుంది. అంటే ఎవడని తీసుకోరంటే వాడి పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను ముసలోడిని అయిపోయినా, పడరకు డబీర్పురా, యాకత్పురా అంతే. ఇంకా పందులు అక్కడ పోతుంటే చూడవచ్చు మీరు.
మురికి కుంటలు ఉంటున్నారు జనాలు. కానీ ఇప్పుడు అదే థింగ్ ఎంత రోజుగా చెప్తున్నారంటే బుల్లెట్ ట్రైన్ హబ్గా మారనుంది అంట. రోజుకు 5 ట్రైన్లు 6 ట్రైన్లు. బుల్లెట్ ట్రైన్ అక్కడ ఆగి జట్టమని వెళ్ళిపోతుంది సూపర్ స్పీడ్తో. దాంతో ఈ ఏరియాకి ఎలా లాభం అవుతుంది నాకైతే అర్థమవుతలేదు. ప్రతి అడ్డమైన ఎగ్జాంపుల్కి వెస్ట్ హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకొని ప్రతి అడ్డమైన డెవలప్మెంట్, సిటీలో ఎక్కడ అడ్డమైన డెవలప్మెంట్ అయినా దాన్ని రాళ్ళు రప్పలున్న బంజారాల్స్ జూబ్లీహిల్స్ ఎలా అయిందో చూసారా? అసలు ఎవడు పట్టించుకొని సైబర్ టవర్స్ ఎలా అయిందో చూసారా? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక టైంలో 5 లక్షల ఎకరా ఇప్పుడు ఎట్లయిందో చూసారా? గజం 3 లక్షలు అయింది చూసారా? అని ప్రతి అడ్డమైన డ్రీమ్కి ఒక సింగిల్ ఫార్ములా, అదే వెస్ట్ హైదరాబాద్. నేనేం చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా, మినిమం 3.5 to 4 lakh ఫ్లాట్స్ ఇప్పుడు ఖాళీ ఉన్నాయి. ఇయర్ ఎండ్ వరకు 5 లక్షల ఫ్లాట్లు ఓన్లీ వెస్ట్ హైదరాబాదులో ఖాళీగా ఉంటాయి. మీరు గమనిస్తున్నారో లేదో, రియల్ ఎస్టేట్ యాడ్స్ అట్లీస్ట్ 500 to 600% ఎక్కువైనాయి. నేను ఎంతోమంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి హెచ్చరించిన, మీ థర్డ్ రేటెడ్ యాడ్స్ ఆపండి, డీసెంట్ యాడ్స్ ఇవ్వండి అంటే మీరు చూడండి, వాడు రేపు రియల్ ఎస్టేట్ యాడ్స్ మొత్తం హైఫై అయిపోయినాయి. చూసినా లేదా? అంటే నా బూతులు పనికొచ్చినాయి నా కొడుకులకు. నేను అనుకుంటా ఎప్పుడు ఎవడు చూస్తాడేమనుకుంటా, కానీ బాగానే చూస్తారు జనాలు. ఇప్పుడు చూడండి యాడ్స్ మీరు చూస్తుంటారా, క్వాలిటీ ఆఫ్ యాడ్స్ ఇట్లే ఇంక్రీజ్ అయిపోయినాయి, క్వాలిటీ క్వాంటిటీ 2 ఇంక్రీజ్ అయినాయి. ఎందుకైనా చెప్పండి? ఏఎస్బిఎల్ లాఫ్ట్ ఇంకా అంటే 60 to 70% అట్లనే ఉండిపోయింది. ఆయన ఏం చెప్పిండు, ఫస్ట్ డేనే 1000 crores సేల్స్ అని చెప్పిండు. మన ప్రెస్టీజ్ గ్రూప్ ఆయన ఏమని చెప్పిండు, కొల్లూరులో ఫస్ట్ డే నేను భూమి పూజ చేయకముందే 1700 ఫ్లాట్లు అమ్మేసిన 2.5 కోట్ల అని చెప్పిండు. నేను చెప్తున్నా కదా, టాప్ ఎండ్ రియల్ ఎస్టేట్ అంటే మై హోమ్, ప్రెస్టీజ్, రాజపుష్ప పేరు వినిపిస్తలేదు, మీరు గమనించండి. రాజపుష్ప పేరు మీకు వినిపిస్తలేదు, గమనించండి, రేపు వినిపించదు. వినిపించకపోతుండొచ్చు, నేను ఇంత మాత్రం చెప్పగలను, మిగతాది మీరు గెస్ చేసుకోండి. మన గండిమై సంబంధం మీకు అలర్ట్ ఇచ్చిన అపర్ణ గ్రూప్ వాళ్ళవి చాలా ప్రాజెక్ట్స్ డేంజర్లో ఉన్నాయి. చాలా ప్రాజెక్ట్స్ నేను చెప్తున్న 2026 వరకు టాప్ అంటే 10 బిల్డర్స్లో 3 బిల్డర్స్ బిచానా ఎత్తేస్తారని చెప్పిన. ఇప్పుడు ఎక్కడ చూసినా పే 10%, అంటిల్ ద ప్రాజెక్ట్స్ ఈజ్ హ్యాండెడ్ ఓవర్ టు యూ. నేనేమంటున్నా 10% నీకు ఎందుకు ఇవ్వాలి? విల్ పే 1%. ఫర్ బ్లాకింగ్ ఫ్లాట్స్. 10% వద్దండి, 1% ఇవ్వండి. ఎందుకంటే 5 లక్షల ఫ్లాట్ ఖాళీ ఉండబోతున్నాయి వెస్ట్ హైదరాబాద్లో. బల్ల గుద్ది చెప్తున్నా, అందరు మూసుకొని వినాలి. బెదిరిస్తున్నారు, నేను డైరెక్ట్గా బెదిరిస్తున్నా. 5 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉంటాయి ఈ ఇయర్ అండ్ 2026 కంప్లీట్ అయ్యేవారు. 2 లక్షలు కాదు, వాళ్ళు 2 లక్షల వరకు వచ్చిండ్రు, నేను 5 లక్షలు అంటున్నా. పక్కాగా ఉన్నాయి 5 లక్షలు. వాళ్ళు దిగుతలేరు, దిగకపోతే వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు. మీరు చూడండి, ఆ చావులో మీరు చావకండి. నా స్పష్టమైన సూచన ఏమంటే, వాళ్ళు చేస్తారు, వాళ్ళతో పాటు మీరు చావకండి, మీకు అవసరం లేదు. ప్రాజెక్ట్ 70% కంప్లీట్ అయితే 1% ఇచ్చి బుక్ చేసుకోండి.
పోతే 1% పోతుంది. 10% పోయే అవసరం మీకు లేదు. 5 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి వెస్ట్ హైదరాబాద్లో. బల్ల గుద్ది చెప్తున్నా, నా మాట వినాలే, వింటే సేవ్ అవుతారు, లేకపోతే సర్వనాశనం అయిపోతారు. కాన్ఫిడెంట్గా చెప్తాను. గోస్ట్ సిటీ తయారైపోతుంది హైదరాబాద్. చైనాలో కోట్ల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి. కోట్లు, లక్షలు కాదు. మనం 5 లక్షలు అంటేనే షేక్ అయిపోతున్నాం. చైనాలో కోట్ల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 20 ఇయర్ లోకి వచ్చేసింది. ఎట్లా షార్ట్ ఎట్లుంటుంది చూడండి. మీరు 20 ఇయర్ లోన్ కడుతుండ్రు, 10 ఇయర్స్ అయినాక మీరు 10 ఇయర్స్ మళ్ళీ వెనక్కి పోవాలి అంటే మీకు ఎట్లా బాధ అవుతుంది. మీరు 20 ఇయర్ లోను 10 ఇయర్లో ఉన్నారు, ఇంకా 10 ఇయర్స్ ఉంది. మీకు సడన్గా రియల్ ఎస్టేట్ వాల్యుయేషన్స్ 10 ఇయర్ లోకి పడిపోతే మీకు నెక్స్ట్ ఈఎంఐ కట్టబుద్ధి అవుతుందా? నేను ఈ విషయం ఎన్నోసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. జాగ్రత్తగా ఉండండి, నా మాట వినండి. నేను ఇచ్చినంత సైంటిఫిక్ రీజనింగ్ ఎవ్వరు ఇవ్వలేదు రియల్ ఎస్టేట్లో. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు గజం భూమి లేదు, నాకు రియల్ ఎస్టేట్కి ఏ సంబంధము లేదు. నేను ఒక ఎన్జిఓ లాంటి మనిషిని. నాకు గజం భూమి లేదు, రియల్ ఎస్టేట్కి ఏ సంబంధము లేదు. నేను కస్టమర్స్ మంచి కోరి వేల వీడియోలు చేసిన. ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా ఏమో యాడ్స్ ఇస్తున్నారు. అసలు వీళ్ళు యాడ్స్ రావద్దు, ఆ పరిస్థితి రావాలి. యాడ్స్ ఇస్తే లాస్ కావాలి. మీరు ఏఎస్బిఎల్ లాఫ్ట్ అయితే చూసారు కదా, బ్లఫ్. ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ కట్టి హ్యాండ్ ఓవర్ చేసిన 6 monthsకి మొత్తం బిల్డింగ్ ఆడుతుంది. ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్. ఇన్ఫోసిస్, పోచారం పక్కనే ఉంది అన్నాడు. నువ్వు కట్టిన కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఏమి? 6 నెలలలో బాత్రూమ్లు మొత్తం గారిపోతున్నాయి. ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్. నేను ఎన్నోసార్లు ప్రైమరీ టీవీలో కూడా డైరెక్ట్ నేను చూపించిన బిల్డింగ్. ఏ సేఫ్టీ నామ్స్ లేకుండా వర్కర్స్ని 12-15 అంతస్తుల వితౌట్ ఎనీ సేఫ్టీ లేకుండా పనిచేపిస్తుండు ఏఎస్బిఎల్. నేను లైవ్ చూపించిన, మీరు ప్రైమరీ టీవీలో చూడండి. ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ అని చూపించిన చూడండి. నేనే పోయినా అక్కడ. ఆ రోజు చెప్పిన, బేకార్ ఏరియా ఇది, 75 లక్షలు ఇన్వెస్ట్ పెట్టాడు. దీని లాయక్ 40 లక్షలు కూడా లేదు, 75 లక్షలకు అమ్ముతున్నాడు, అవాయిడ్ చేయండి అని చెప్పిన. సన్నాసులు తీసుకున్నారు, సాఫ్ట్వేర్ సన్నాసులు. ఇవాళ ఏమైంది? గవర్నమెంట్ క్వార్టర్స్ కన్నా ఘోరంగా ఉన్న ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్. పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఇస్తాడు, పెద్ద పెద్ద పాడ్కాస్ట్లు చేస్తాడు. సిగ్గుండాలే. ఇప్పుడు ఏం చేస్తుండే ఏఎస్బిఎల్? మీరు ఇమాజిన్ చేయండి, మోస్ట్ పొల్యూటెడ్ ఏరియాలో చీప్గా ల్యాండ్స్ తీసుకొని ఇండస్ట్రియల్ ఏరియాస్లో డెవలప్ చేస్తుండ్రు. మీరు ఇమాజిన్ చేయండి, రేవంత్ రెడ్డి స్కెచ్ ఎట్లా ఉంటుంది? హిల్ట్ పాలసీ అన్నాడు. అంటే గవర్నమెంట్ ఈ ఫ్యాక్టరీస్కి ఏమని ఇచ్చింది? మీరు ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నారు కనుక మీకు ఇండస్ట్రియల్ జోన్స్లో మీకు ల్యాండ్ సబ్సిడీలపై ఇచ్చింది. మీరేం చేసిండ్రు? ఆ ఇండస్ట్రీస్ మూసేసి ఎంప్లాయ్మెంట్ పక్కన పెట్టేసి అది మీరు రియల్ ఎస్టేట్కి ఇచ్చేసి వేల కోట్లకు అమ్ముకుంటున్నారు. మీకు ఏం హక్కు ఉంది? అది ప్రభుత్వానికి చెందిన భూమి, ప్రభుత్వానికి రిటర్న్ ఇచ్చేయాలి. ఇది యాక్చువల్ హిల్ట్ పాలసీ ఉండాలి. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? మీకు మీ ఫ్యాక్టరీలు బయట పెట్టుకోండి, ఈ ల్యాండ్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే మాకు కొద్దిగా రెవెన్యూ వస్తుందట. నీకు రెవెన్యూ వచ్చేది, ఆ ల్యాండ్ నీదే. హిల్ట్ పాలసీలో పెద్ద స్కామ్ ఏమంటే, ప్రభుత్వ భూమిని తమకు తామే ప్రభుత్వము ఈ ఫ్యాక్టరీస్కి దారదత్తం చేస్తుంది. ఇది పెద్ద స్కామ్, ఇది పెద్ద స్కామ్. ఏఎస్బిఎల్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో పెద్ద హైరైజ్ నిర్మిస్తుంది. పక్కకేముంది?
విఎస్టి ఫ్యాక్టరీ ఉంది. సాయంత్రం కాగానే, సాయంత్రం 4:30-5 నుంచి నైట్ షిఫ్ట్, పొద్దున 7-7:30 వరకు మీరు గాలి పీల్చుకోలేరు. ఇది నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను బాగ్లింగంపల్లిలో ఉన్నా కనుక. అంటే విఎస్టీ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నా. అంటే 1/2 కిలోమీటర్ దూరంలో 1 కిలోమీటర్ అనుకోండి, 1 కిలోమీటర్ దూరంలో శ్వాస తీసుకోవడం కష్టం. ఆర్టీసీ ఎక్స్ రోడ్లో పొద్దున పూట, అది మీరు హై రైజ్లో నిలబడ్డారంటే వాళ్ళ చిమిని ముఖానికి ఉంటుంది. మీరు అందరు గమనించాలి, ఏఎస్బిఎల్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో రూపాయి పెట్టకండి. అక్కడ కమర్షియల్ రియల్ ఎస్టేట్ తప్ప హౌసింగ్ సెక్టర్కి అది అనుకూలమైన ఏరియా కానే కాదు. ఇంకా నయం ఫార్మస్యూటికల్ యూనిట్స్ ఒక 2 షిఫ్ట్ అయినాయి, లేకపోతే దాని కంపు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా అదంతా. ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా స్టార్ట్ అయితే ఆర్టీసీ ఎక్స్ రోడ్ ఆజమాబాద్ అంటారు దాన్ని. ఉప్పల్ నుంచి మన ఇక్కడ వరకు ఇదొక బెల్ట్ లాగా. ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా, ఇవన్నీ క్లస్టర్ ఒకటి. ప్లస్ ఆ నాచారం దగ్గర ఆ ఏరియా, అది కూడా అంతే. అవి ఇంకా నయం, కొద్దిగా నయం. ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని మీరు వాళ్ళకి దారాదత్తం చేసి అది ఒక హెల్త్ పాలసీ అని చెప్పి, నేను చెప్తూ ఉన్నా, ఈచ్ అండ్ ఎవ్రీ డిసిషన్ టేకన్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ అ స్కామ్. సారీ కానీ చెప్పాల్సి వస్తుంది, వాళ్ళు ఈ స్కామ్. మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ పాలసీ కాదండి, దిస్ ఇస్ స్కామ్. ఇంత ఓపెన్గా చెప్పేస్తుంది. నేను 111 జియో ఎందుకు విడుదల చేయాలనుకుంటున్నాడు, ఎట్లా విడుదల చేయాలనుకుంటున్నాడు, త్రూ మూసి ప్రక్షాళన అని అనాలిసిస్ చెప్పింది నేను ఒక్కడనే. ఎవరికి బ్రెయిన్ తట్టలేదు అసలు అక్కడ ఎందుకు జరుగుతుంది మూసి ప్రక్షాళన. ఎందుకంటే 111 జియో కోసం మూసి ప్రక్షాళన జరుగుతుంది. ఇది మూసి క్లీన్ చేయడానికి కాదు, నా ఉంటుంది. నేను అందుకోసం 111 జియో ఏరియాలో తీసుకోండి, దాన్ని గతి పట్టిస్తుండ్రు, తప్పకుండా రేట్స్ ఎక్కువైతాయని చెప్పిన. వితౌట్ ఏమీ ఆశపడకుండా. ఇప్పుడు చిన్నదే నా మార్కెటింగ్ చేస్తే పర్సంటేజ్ అడుగుతారు, నేను ఏం లేకుండా క్లియర్గా చెప్తున్నా. వినండి, లేకపోతే చావండి అని కూడా చెప్పిన. ఇది కూడా చెప్పిన, చావండి. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ మీరు దాంట్లో పెట్టినంటే సావే. ఫ్యూచర్ సిటీ గురించి కూడా స్పష్టంగా చెప్తున్నా. కావాలని బుల్లెట్ ట్రైన్ హబ్బులు, పక్కకే ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ వచ్చినాక డెవలప్ కాకపోయింది. 4 బుల్లెట్ ట్రైన్లు, అది మెల్లగా కూడా జుమ్ అని వెళ్ళిపోతాయి, 300-250 km/h. ఏముంటుంది అక్కడ? అసలు ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ నుంచి శంషాబాద్ డౌన్ అయిపోతుంది. అసలు ఎంత ఈజీగా ట్రెండ్స్ గుర్తుపట్టచ్చు. అసలు ఇంత వేల మంది ఇంత బేకార్ బ్రెయిన్లు అంటే బాబా. నేనేమో బీకామ్ చదివినా నాకేం బ్రెయిన్ ఉంది అని ఇప్పుడు బాధపడుతుంటా. నేను ఇంత చదువుకున్నారు వీళ్ళంతా, ఏం బ్రెయిన్స్ ఉంటాయి వీళ్ళని. చెత్త నా కొడుకులని నాకు ఇప్పుడు తెలుసు. అన్ఫార్చునేట్ అంటే థింగ్స్. మన భారత మాతకు నేను ఎప్పుడు అనుకుంటా, ఏం ఐఐటీలు, ఏం బీటెక్లు, ఏం ఎంటెక్లు, ఇట్లా ఏంగానే సంస్థ చేస్తారు వీళ్ళంతా. దేవుడు నాకు ఈ బుర్ర ఎందుకు ఇవ్వలేదురా బాబు అనుకుంటుంటా. ఇప్పుడు నో ప్రాబ్లం. అంత చదువుకొని ఇంత లత్కోరగాండ్లాగా బిహేవ్ చేస్తుంటే, ఇంత అన్సైంటిఫిక్గా ఉంటే, వీళ్ళు ఇంజనీర్లు అయితేంది, డాక్టర్లు అయితేంది, ఐఐటీలు అయితేంది, IIITలు అయితేంది, ఎందుకురా మీ బతుకులు? ఈ దరిద్రులను చూసి అమాయకులు ఇన్వెస్ట్ చేస్తారు.
ఫ్యూచర్ సిటీ 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఓఆర్ఆర్ నుంచి, ఆదిబట్ల నుంచి. ఆదిబట్లకే గతి లేదు, నేను మనం చూపించలే, ఖాళీ ఉన్నాయి మొత్తం. ఎవడక్కడ ఇల్లు కట్టుకోవడానికి రెడీ లేదు. ఆ టీసీఎస్ దగ్గర అన్ని పీజీలు ఉన్నాయి, పేయింగ్ గెస్ట్, లేకపోతే ఆ బిల్డింగ్ కూడా ఉండవు. ఇప్పుడు ఆదిబట్ల ఆఫీస్ పోలీస్ స్టేషనే వేస్ట్, ఆదిబట్ల పోలీస్ స్టేషనే వేస్ట్. ఇక్కడ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పెడుతున్నట్టు. వీళ్ళకి ఏం చెప్పాలి? వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ చూసినరా? రెవల్యూషన్ వచ్చింది అంటే ఇన్నేళ్లకు మేల్కొన్నారు కొడుకులు. ముడ్డి మీద వాత పడితే కానీ లేవలే. ఇంకా మనోళ్ళకి అసలు ముడ్లే లేవా? వాతలు పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి? మనం చూసాను కదా మాంగ్లీ ఇన్సిడెంట్, అది ఏంది కోట్లుని మళ్ళీ డెవలప్ అయితే లేరు, మళ్ళీ అట్లనే ఉన్నారు, గోచీలు కట్టుకొని బీడీలు దాక్కుంటా, కలుసీసాలు దాక్కుంటా, క్వార్టర్లు దాక్కుంటున్నారు. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏం గ్రో అయ్యేది కాదండి వెల్త్తోని, ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కూడా కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి కనుక సరిపోయినాయి, కానీ జనాలను గెలిపితే అంత ఆటవిక మనస్తత్వం, బ్యాక్వర్డ్నెస్. ఏమంటే ఫ్లైట్లు ఎక్కుతారు, ఫ్లైట్లో దిగుతారు, సాటర్డే సండే పోయి రెస్టారెంట్లో తింటారు తప్ప వీళ్ళ ఆటవిక బ్రెయిన్స్, ఇల్లాజికల్ బ్రెయిన్స్. ఎన్నిసార్లు తిట్టినా యాక్ట్ 2 అన్నా ఏం పర్వాలేదు, ఇంకో 10 సార్లు అనొచ్చు. ఎవడైనా లైఫ్ లాంగ్ మార్నింగ్స్ తీసుకుపోయి ఈ హౌలగాండ్ల చేతిలో పెడితే వాడు నీకు అంటే లెక్కలేని ఇది ఇస్తాడు, ఎస్ఎఫ్టీలు ఇస్తాడు, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అని నీ టోటల్ ల్యాండ్ హోల్డింగ్స్ వాల్యూ 0 చేస్తాడు. ఎన్ని రకాలుగా టెక్నికల్గా చెప్పినాను నేను. వాళ్ళ యాడ్స్ ఎక్కువైపోయినాయి, నాకు అది భయం అవుతుంది. యాడ్స్ పడిపోవాలి, సిగ్గు లేదురా మీకు యాడ్ తీయడానికి రాదానంగానే మొత్తం యాడ్స్ వేస్తాం. చైతన్యం వచ్చింది పడపలకు. మోసం ఇంకో 10 రెట్లు ఎట్లా చేయాలని ట్రై చేస్తాం. నేను చైనా గోస్ట్ సిటీ అయిపోయింది, ఇప్పుడు 20 year లోకి వచ్చినాయి ప్రైస్. చైనా వాళ్ళు ఎప్పుడో ఊహించలే ఇంత ఫాస్ట్గా పెరుగుతున్నాం, మాకు 20 year లో అయింది. వాళ్ళకే 20 year లో పాసిబుల్ అయినప్పుడు మనకు 9 year లో పాసిబుల్ కదా, అంతా ఫేకే కదా స్టోరీ. ఇప్పుడు ఈసీఐలు చెప్పిన 60,000 నుంచి ₹1,00,000 అట. ఆ ₹1,00,000 గజం పెట్టి ఈసీఐలు ఏం చేయాలరా మేము కట్టుకొని? ఓఆర్ఆర్ మీద ఎక్కి ఎక్కడ పోవాలి? గండి మాసం మొత్తం దాటిపోవాలి హైటెక్ సిటీకి. ఎందుకు కట్టుకోవాలరా అక్కడ ₹1,00,000 పెట్టి గజము ఈసీఐలా? కేసీఆర్ ఫార్మ్ హౌస్ దగ్గర ₹1,00,00,000 ఎకరైందిరా. యాదాద్రి ఏ సంకనాకానికి పోయింది? ఇప్పుడు ఎవడుంటుండ అక్కడ యాదాద్రి దగ్గర? లేఅవుట్లు అమ్మారు కదా, 500 కోట్ల ప్రజాధనం వేసి రోడ్లు వేసారు కదా, దేవుణ్ణే మోసం చేశారు కదా మీరు. బాగుపడ్డారా? పూర్తి ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయిపోయింది. లక్ష్మీ నరసింహస్వామిని షటగోపం పెట్టిన ఫ్యామిలీ తునకలైపోయింది. నరసింహస్వామి అడగలే నన్ను తిరుపతి చేయని అడగలే, ప్రశాంతంగా యాదగిరిగుట్ట మీద తన వైభవంతో ఉగ్ర రూపంని పక్కన పెట్టి మంచి కూర్చొని ఉంటే ఆ దేవుణ్ణి పోయి గెలికండి వీడు బక్కపల్చటోడు. తల మీద ఒక టోపీ పెట్టుకొని పోయి దేవునికే షటగొప్ప పెట్టాడు. ఇవాళ ఏమైంది మీరు చూస్తున్నారు కదా. నేను ఆ రోజు చెప్పిన, నా పాత యాదాద్రి వీడియోస్ చూసుకోండి, వీళ్ళు ఏమైపోతారు నేను చెప్పిన అడ్వాన్స్లో. అంటే యాదాద్రి వైటీడీ అయినప్పుడు అప్పుడు వీడియోలు చూసుకోండి, నేను క్లియర్గా చెప్పిన కేసీఆర్ ఏమైపోతాడు. చిన్నజీవర్ స్వామి ఏమైపోయాడు? కమర్షియల్గా ఆలోచించారు. మై హోమ్తో కలిసి శంషాబాద్లో ఆ మూర్తి విగ్రహం పెట్టాడు. ఎందుకంటే యాదాద్రికి కాంపిటీషన్ అంటే ఇద్దరు టూరిస్టుల కోసం మెగబడ్డారు. దేవుణ్ణి ఒక టూరిస్ట్ హబ్గా మార్చి డబ్బు చేసుకుందామని చూసిండ్రు. ఇవాళ ఏమైపోయినరు మీరు చూస్తున్నారు కదా. చిన్నజీవర్ స్వామి పరిస్థితి ఏమైంది?
ఏమంటే కొద్దిగా పుణ్యాత్ముడు కనుక కొద్దిగా బతికిపోయాడు. అక్కడ కేసీఆర్ తునకలు అయిపోయింది, చింది బట్టలాగా అయిపోయింది బతుకు. సొంత బిడ్డ బండబూతులు తిడుతుండే, కేటీఆర్ అమాయకుడు, కేసీఆర్ అవలాగాడట్టు సొంత కూతురు. రాములు నాయక్ చెప్తుండు, రాములు నాయక్ మన లంబాడ లీడర్, కవితమ్మ మసాజ్ పార్లర్ నడిపిస్తున్నారట. మసాజ్ పార్లర్ నడిపిస్తున్నామే వాళ్ళ నేను ముఖ్యమంత్రి అవుతా. నేను హైదరాబాద్లో జరిగే డెవలప్మెంట్ పరిస్థితి మీకు చెప్పిన. మెట్రో రైల్, ఇప్పుడు మెట్రో రైల్ ఎందుకు తీసుకున్నాడు? 13,000 crores డెట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్తుండు కదా. ఇప్పుడు ఆ మెట్రోకి ఇచ్చిన రియల్ ఎస్టేట్ అసెట్స్ అమ్మితే 13,000 crores ఇట్లా వచ్చేస్తాయి. ప్రాబ్లం ఏం తెలుసా? ఎల్ఎన్టీ ఆ అసెట్స్ అమ్మలేదు, దానికి పవర్స్ లేవు, గవర్నమెంట్కి ఆ పవర్స్ ఉన్నాయి. ఎల్ఎన్టీ చేయలేని పని ప్రభుత్వం చేయగలదు. మెట్రోను తీసుకొని మెట్రోకు ఇచ్చిన అసెట్స్ అన్నీ అమ్మేసి మెట్రోని ఇంకా నడవలేకుండా చేయని పరిస్థితి చేసి దాన్ని ఎక్స్టెండ్ చేసి మెట్రో ఫేజ్ 2 కట్టి దాంట్లో ఇన్ని డబ్బులు తినేసి సర్వనాశనం చేసి హైదరాబాద్ని వదిలేసి ఒంటరి చేసి తెలంగాణను బత్తలు చేసి వెళ్ళిపోతారు. నేను ఎట్లా చేస్తాను కూడా చెప్తున్నా. మెట్రోని తీసుకొని దాని అసెట్స్ అమ్మేస్తారు. ఎల్ఎన్టీ అమ్మే పవర్ లేదు, కానీ గవర్నమెంట్కి ఉంది. ఎల్ఎన్టీని తీసుకొని దాన్ని విభజించి దాని అసెట్స్ గుంజేసుకొని దాని పేర్స్ అన్ని ట్విస్ట్ చేసి ఇప్పటికే ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లేక సతమతమవుతున్న మెట్రోని దాదాపు అంతే. ఇప్పుడు టీఎస్ఆర్టీసీని ఎంత తెలివిగా కథం పెడుతున్నారో ఈ బడపలకు టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు అర్థమవుతలేదు. మీరు ఇమాజిన్ చేయండి, టీఎస్ఆర్టీసీని విలీనం చేయకుండానే డ్రైవర్లు ఎవడు బస్ స్టాప్లో ఆపుతలేడు, అంటే వాళ్ళు ట్రిప్స్ కొట్టేసి వెళ్ళిపోతున్నారు. వీళ్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా నియమిస్తే వాడు బస్సులో ఎక్కకుండానే నేను ట్రిప్ కొట్టేసిన రాసేస్తాను. ఈ ప్రమాదం ఉంది. పొన్నం ప్రభాకర్ బ్రెయిన్ యూజ్ చేయి నువ్వు. అందుకోసం మీ అటువంటి వాళ్ళని మంత్రి పదవి ఇవ్వద్దు అంటారు. ఇస్తే మీ బ్రెయిన్స్ అంతే పనిచేస్తాయి. మరి ఏ డ్రైవరు బస్ స్టాప్లలో ఆపుతలేడు. ఇంకా మీరు దీన్ని విలీనం చేసి జీతం కరెక్ట్ టైంకి ఇస్తే వాడు ట్రిప్కు పోకుండానే డిపోలోనే ఎగ్జిట్ ఎంట్రీ రాసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది ఖచ్చితం. పొన్నం ప్రభాకర్ బ్రెయిన్ యూజ్ చేయాలి. ఇప్పుడైనా పిచ్చిగా మాట్లాడు కాదు. మహిళలకు ఫ్రీ ఇవ్వడం వల్ల ఒక పెద్ద కార్పొరేషన్, అంటే లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్పొరేషన్ సర్వనాశనం చేసేసి ఏ బస్ డ్రైవర్ ఏ బస్ స్టాప్ పై ఆపకుండా తన ట్రిప్లు తాను పూర్తి చేసుకొని డిపోలో బస్సు పడేసి వెళ్ళిపోతాడు. తొందరగా ట్రిప్ కొట్టేసి డిపోల ముందే పోయి ఆపేసి చాయ్ కాఫీ బిర్యానీ తిని డిపోలకు పోతున్నాడు డ్రైవర్. అంటే ట్రిప్ తొందర బస్ డిపోలో పోలేరు, ముందెందుకు వచ్చినా అడుగుతారు. అందుకోసము దూరమే ఆపేస్తున్నారు బస్సు. టైం కాగానే డిపోలలో పోతారు. ఇది జరుగుతున్న తంతు. ఎవడైనా ఈ పొన్నం ప్రభాకర్కి వీడియో షేర్ చేయండి. ఎమోషన్ కావద్దు. ప్రజల డబ్బుతో మీరు ఆడుకుంటున్నారు, పెద్ద గ్రేట్ అని చెప్పుకుంటారు. కానీ రేపు విలీనం చేస్తే, ప్రభుత్వం విలీనం చేస్తే ఏ డ్రైవరు ఏ కండక్టర్ డ్యూటీ చేయడు. మహాలక్ష్మి స్కీమ్ కింద మొన్న ఒక దీనిని కొట్టిన టికెట్ చెక్కర్ని. మొగోళ్ళు ఫీమేల్ ఆధార్ కార్డులు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీగా తిరుగుతున్నారు. కండక్టర్కి 20-30 రూపాయలు ఇస్తారు. ఫేరు 100-200 అయితే కండక్టర్కి 20-30 రూపాయలు ఇచ్చి ఫీమేల్ ఆధార్ కార్డు చూపించి రాష్ట్రం అంతా మొగోళ్ళు కూడా తిరుగుతారు.
అర్థమైందా? ప్యాసింజర్లు కూడా టికెట్ చెక్కర్ని కొట్టిండ్రంటే ఎందుకు కొట్టిండ్రు? అక్కడ ప్యాసింజర్లంతా ఫీమేల్ ఆధార్ కార్డులు చూపించి 100 కిలోమీటర్లు ఫ్రీగా ట్రిప్ కొడతారు. ఇది ఆర్టీసీ పరిస్థితి. నేను చెప్తున్నా కదా, నేను మళ్ళీ చెప్తున్నా, ఓల్డ్ సిటీకి మెట్రో వేస్తే ఆ మెట్రో కింద మొత్తం బండ్లు గిండ్లు పెట్టేసి షటర్లు గిటర్లు వేసుకొని అసలు ఆ మెట్రో కింద మెట్రోకే హక్కు లేకుండా చేస్తారు ఓల్డ్ సిటీలో. నేను రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నా. నేను ఓల్డ్ సిటీ మెట్రో అందుకోసమే చెప్తున్నా. ఇట్స్ కాన్స్పిరసీ అంతే. ఆ టోటల్ రోడ్ని ఆక్యుపై చేసుకుంటారు వాళ్ళు, ఏ డౌట్ లేదు, జీరో డౌట్. వేల కోట్లు వేసి మెట్రో వేస్తే ఎవరు టికెట్లు కొన్నాడు? అక్కడ మెట్రోస్ అంటే జీరో దాని ఇన్కము. అది కాకుండా మెట్రో పిల్లర్ల కింద మొత్తం ఆక్యుపై చేసుకొని కమర్షియల్గా నడిపిస్తారు. దీనికా మీరు మెట్రో వేసేది? రేవంత్ రెడ్డికి హెచ్చరిక, మీరు చేసే తప్పిదాలు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయి, గుర్తుపెట్టుకోవాలి మీరు. లాస్ట్ గవర్నమెంట్ చేసిన ఫేక్, దీనివల్ల వెస్ట్ హైదరాబాదులో అసలు స్టేట్ డెవలప్మెంట్ కోసం పోయే నిధులు అవి మొత్తం రియల్ ఎస్టేట్లో పోయి సర్వనాశనం అయిపోయినాయి. చైనా 20 ఏళ్ల కింది రేట్లు చూస్తే మనం ఈజీగా 9 ఏళ్ల కింది రేట్లు ఈజీ చూస్తాం. నేను హెచ్చరిస్తున్నా అందరికీ. 9 ఇయర్ లోస్ మనం హైదరాబాద్లో చూస్తాం. అలర్ట్ అయిపోండి. ఎవరైనా 1% అమౌంట్ ఇవ్వండి, ఏ పెద్ద బిల్డర్ అయినా పర్వాలేదు, 1%, 10% వద్దు, 1% తీసుకుంటే 1% తీసుకో, ఆ బుక్ చేయి, ఆ ఫ్లాట్, ఆ లొకేషన్, ఆ స్లాట్ బుక్ చేసుకో. 1%, నాట్ మోర్ దెన్ 1%, నాట్ మోర్ దెన్ 1%. ఎవడు 10% ఇవ్వకండి. రియల్ ఎస్టేట్ మొత్తం మునిగిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, రియల్ ఎస్టేట్ మొత్తం మునిగిపోతుంది. వెస్ట్ హైదరాబాదులో 5 లక్షల ఫ్లాట్లు ఖచ్చితంగా ఖాళీ ఉన్నాయి. అన్ని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళకి అసలు హక్కే లేదు అలా ప్రచారం చేయడం. మొత్తం 420 గాండ్లు జమ అయ్యారు, ఇంక్లూడింగ్ పెద్ద బిల్డర్స్. ఈ సంవత్సరం తిరిగేటప్పటికి 3 పెద్ద బిల్డర్స్ బొచ్చానైతే తెస్తారు. నేను ఇది గ్యారంటీగా చెప్తున్నా. మీకు తెలుస్తుంది ఎవడెవడు బిచ్చానైతే తెస్తాడు, మీకు కొన్ని రోజులు తెలిసిపోతుంది. నేను చెప్పే అవసరం లేదు. వాసవి పని అయిపోయింది, మీ అందరికి తెలిసిందే. అది నా రివ్యూస్ చూస్తుంటారు మీరు. ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండండి. రాబోయే టైం 2026 గురించి మీకు చెప్పినా, స్కామ్స్ ఎట్లా స్టార్ట్ అయినా చూడండి. అన్ని ఘోరాలే ఈ ఇయర్. కనుక అందరూ అలర్ట్గా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మీ ఇన్వెస్ట్మెంట్స్ చాలా జాగ్రత్తగా చేయండి. రియల్ ఎస్టేట్ మాత్రం 3 years దాకా ముట్టబోకండి అని అందరికీ సూచిస్తూ నమస్కారం.